భగవంతుడంటే ఏమిటి? మనలో కొందరు భగవంతుని నమ్ముతారు, మరికొందరు నమ్మరు. వ్యక్తిగత అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని మీరు హార్ట్ఫుల్నెస్ సాధన చేసినప్పుడు అది అంత ముఖ్యమైన విషయమేమీ కాదు. భగవంతుని నమ్మని వ్యక్తి సాధారణంగా నేను భగవంతుని అనుభూతి చెందలేదు కాబట్టి నేను అతనిని ఎలా నమ్మగలను అని అంటాడు. భగవంతుని నమ్మేవారికి సాధారణంగా భగవంతుడు ఉన్నాడని చెప్పుకోవడానికి నిదర్శనంగా ఏ వ్యక్తిగత అనుభవము ఉండదు. నీవు భగవంతుని అనుభూతి చెందావా, లేక భగవంతుడు ఉన్నాడని మీ తల్లిదండ్రులు, మీ పూజారి చెప్పినందువలన నువ్వు భగవంతుని నమ్ముతున్నావా అని ఎవరైనా అడిగితే, ఇతరులు నమ్ముతున్నందువలన తాము నమ్ముతున్నాము తప్ప తమకు భగవంతుని పట్ల ఎలాంటి అనుభవము కలగలేదని అంటారు. దీనికి అతీతంగా ఎదిగి భగవంతుని ఎలా అనుభూతి చెందాలి? హార్ట్ఫుల్నెస్ విధానం శాస్త్రీయమైనది కాబట్టి భగవంతుడు ఉన్నాడన్న అభిప్రాయంతో కానీ లేదా లేడన్న అభిప్రాయంతో కానీ మీరు ఈ ప్రయోగాన్ని ప్రారంభించడానికి మీకు స్వాగతం. అప్పుడు ఒక శాస్త్రీయ పద్ధతిలో మీలో మీరు గమనించి మీదైన ఒక నిర్ణయానికి రాగలరు. సాధన యొక్క ఫలితాలు ఈ పద్ధతి యొక్క సామర్థ్యాన్ని మీ హృదయానికి ధృవీకరిస్తాయి. మీరు పెడత్రోవ పట్టినట్లయితే మీ హృదయం మీకు వెంటనే తెలియజేస్తుంది. మీరు సరైన మార్గంలో ఉన్నప్పుడు, అనుభవం మీ హృదయాన్ని సంతృప్తిపరిచినప్పుడు అది మీరు మరింత ముందుకు సాగేందుకు ఒక సానుకూల సంకేతం. మీరు పురోగమిస్తున్నప్పుడు ధ్యాన స్థితులు, ధ్యానం కాని స్థితులు, ప్రశాంత స్థితులు, అంత ప్రశాంతత లేని స్థితులు మొదలైన వివిధ చైతన్య స్థితులు ఎన్నో మీకు ఎదురవుతాయి. మీరు విషయాన్ని బాగా గ్రహించి అంతకంతకు ఎక్కువగా మీరు ధ్యాన స్థితులను నమ్మేందుకు దోహదపడతాయి. మీ దైనందిన కార్యకలాపాలు అన్నింటిలోనూ ధ్యాన స్థితిలో ఉండే నైపుణ్యాన్ని మీరు క్రమక్రమంగా నేర్చుకుంటారు. మీరు భగవంతుని నమ్మినా నమ్మకపోయినా ఇది సంభవిస్తుంది. భగవంతుని నమ్మేవానికి ఇది ఒక సానుకూల దృక్పథం కాబట్టి అతని యాత్ర సులభతరం అవుతుంది. జీవితంలో ఎన్నో ప్రతికూల ధోరణులలాగే ప్రతికూల దృక్పథాన్ని తప్పించుకోవడం ఎల్లప్పుడూ కష్టమే. ఏది ఏమైనప్పటికీ ఈ అపనమ్మకం త్వరలోనే హృదయంలో అనుభూతి చెందే ఉన్నతమైన పరమాత్మ యొక్క సూక్ష్మ ఉనికి తెలిపే సానుకూల సంకేతాలుగా మారేటట్లు ఈ సాధన చేస్తుంది. ఎంతైనా ధ్యానం చేస్తున్న సమయంలో దివ్యత్వపు అనుభూతి మీకు కలిగినప్పుడు మీలో మీరు అంతకంతకు ఎక్కువగా దివ్యత్వంగా మారినప్పుడు భగవంతుడు ఉన్నాడన్న నమ్మకం మీకు కలుగుతుంది. అప్పుడు అవును, భగవంతుడు ఉన్నాడని నాకు తెలుసు అని మీరు ధైర్యంగా చెప్పగలరు. అప్పుడు దానికి ఒక అర్థం ఉంటుంది. నేను తరచుగా కరెన్సీల ఉపమానం చెబుతాను. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో కరెన్సీలు, దేశాల వారి రూపాయలు ఉన్నాయి. వాటి వెనుక ఆధారంగా సమాన విలువ గల బంగారము, వెండి, చమురు, ఖనిజాలు, ఈ రోజుల్లో రాజకీయ సుస్థిరత వంటివి కూడా ఉంటాయి. ఏ దేశంలో ఎక్కువ వనరులు, సుస్థిరత ఉంటాయో ఆ దేశ కరెన్సీ అంత ఎక్కువ బలంగా ఉంటుంది. ఏ ఆధారంతో మనం భగవంతుడు ఉన్నాడని చెబుతున్నాము? మనకు అనుభవం యొక్క ఆధారం లేనప్పుడు భగవంతుడు లేడు అని చెప్పడానికి, ఉన్నాడని చెప్పడానికి మధ్య వ్యత్యాసం లేదు. ధ్యానం ద్వారా ముందుగా మనకు శాంతి, ప్రశాంతత, నిశ్చలత, పరమానందాల తాత్కాలిక అనుభవం కలుగుతుంది. ఒక్క క్షణం సేపు మనం ఏదో తెలియని స్థితిలో మన ఉనికిని పోగొట్టుకున్నట్లు అనిపిస్తుంది. అదేమిటో మనకు తెలియదు. అది ఆహ్లాదకరంగా ఉంటుంది, కానీ అది తాత్కాలికమే. బహుశా ఇదే దైవ సంబంధమైన అనుభవం కావచ్చు అని మనం అనుకోవచ్చు, కానీ మనకు అంత ఖచ్చితంగా తెలియదు. చివరికి ఆ అనుభవం అంతకంతకు తరచుగా కలుగుతున్నప్పుడు, ఆపై శాశ్వతం అయినప్పుడు
మనలో భగవంతుని ఉనికికి సంబంధించిన మరింత స్పష్టమైన నిదర్శనం కలుగుతుంది. ధ్యానం చేస్తున్నప్పుడు మన హృదయంలోనికి దివ్యమూలం నుండి ప్రవహిస్తున్న ప్రాణాహుతి ప్రసారం యొక్క గొప్ప సహాయంతో ఈ ప్రక్రియ సంభవిస్తుంది. వ్యక్తిగత అనుభవం ద్వారా మాత్రమే దీనిని నిజంగా అర్థం చేసుకోగలము. మరో ప్రాపంచిక సారూప్యతను చెప్పాలంటే, ఒక నెల రోజుల పాటు కోటీశ్వరుడు అవ్వడంలో అర్థం ఏమీ ఉండదు. ఎవడో ఒకడు వచ్చి, నేను ఈరోజు నీకు 100 కోట్లు ఇస్తాను, ఒక నెల తర్వాత నేను వాటిని వెనక్కి తీసుకుంటాను అని అన్నాడనుకోండి. అది ఎలా ఉంటుంది అంటే, నేను నా మార్గదర్శి దగ్గరికి వెళ్ళినప్పుడు నాకు ఒక కొత్త అనుభవం, అద్భుతమైన అనుభవం కలిగింది, కానీ ఆ తర్వాత నేను ఆ స్థితిని నిలుపుకోలేకపోయాను అన్నట్లు ఉంది. తన కోట్ల రూపాయలను ఒక నెల తర్వాత పోగొట్టుకున్న కోటీశ్వరుని లాంటి వాళ్ళమా మనం మన మార్గదర్శి సమక్షంలో నుండి బయటకు వెళ్ళినప్పుడు ఆధ్యాత్మికంగా చెప్పాలంటే మనం మళ్ళీ ఎప్పట్లాగే అసహాయ స్థితిలో ఉంటామా? మనం మన మార్గదర్శితో గడిపి మనం ఇంటికి వెళ్ళిన తర్వాత మనం ధ్యానం చేస్తుంటే మనకు అనుభవాలు కలుగుతాయి. ఒక్కొక్కసారి అవి తీవ్రంగా ఉండవచ్చు, మిగిలిన సమయాల్లో అలా ఉండకపోవచ్చు. మన ధ్యానం తన తీవ్రతను కోల్పోయినప్పుడు మనం సాధారణంగా ఒక ప్రశిక్షకుని, నేను మీతో పాటు కలిసి ధ్యానం చేయవచ్చా? నా స్థితి క్షీణించినట్లు అనిపిస్తోంది, భగవంతునితో, నా అంతరాత్మతో నా సంబంధాన్ని తిరిగి పొందాలని అనుకుంటున్నాను అని అడుగుతారు. అందుకని మనం ఒక ప్రశిక్షకునితో కలిసి ధ్యానం చేస్తాము. మన హృదయంలో రగులుతున్న జ్వాలను మనం అనుభూతి చెందుతాము. మళ్ళీ మనం మనలో ఉన్న భగవంతుని అనుభూతి చెందుతాము. కానీ కొంతకాలం తర్వాత ఆ స్థితి మళ్ళీ చెల్లాచెదురు అవుతుంది. అందుకని మనం నిరంతరంగా సంబంధాన్ని కలుపుకుంటూ, సంబంధాన్ని తెంచుకుంటూ ఉంటాము. మానసికంగా ఆ సంబంధం యొక్క అనుభవం శాశ్వతంగా మారాలని కోరుకుంటాము. మనకు ఎందుకు అంతటి గొప్ప అనుభవాలు కలుగుతాయి? వాటి ప్రయోజనం ఏమిటి? అవి మనల్ని ఎక్కడికి తీసుకువెళతాయి? మనము లోతైన ధ్యానంలో ఉన్నప్పుడు గంటల తరబడి మనకు ఏమి జరుగుతూ ఉందో తెలియదు. మనం అంతగా ధ్యాసను కోల్పోతాము. ఇది ఒక మత్తు లాంటిది. అదే సమయంలో ఇది ఒక ఆహ్లాదకర స్థితి కూడా. కానీ అది అవసరమా? ప్రతి దశలోనూ అనుభవాలు తప్పక కలుగుతాయి. వాటిని మనకు కలుగజేసేది మార్గదర్శి కానీ భగవంతుడు కానీ కాదు. మనము రైల్లో ఒక చోట నుండి మరో చోటికి వెళుతున్నామనుకోండి. రైలు కదులుతూ ఉన్నప్పుడు మనకు కనిపించే దృశ్యాలలో మార్పు మనం కదులుతున్నామని, ముందుకు వెళుతూ ఉన్నామని మనకు గుర్తు చేస్తుంది. ధ్యానంలో కూర్చున్నప్పుడు రకరకాల అనుభవాలు కలగడానికి గల కారణాలలో అది ఒకటి. మనకు నమ్మకాన్ని కలిగించడానికి, లేదంటే మనం ఒకటే అనుభూతి చెందుతూ ఉంటే మనం ఆసక్తిని కోల్పోతాము. ముఖ్యంగా మన అంతర్గత యాత్ర తొలి దశలలో ఇలా సంభవిస్తుంది. హృదయమండలం లేదా పిండ ప్రదేశ్గా పిలిచే ఛాతీ ప్రాంతంలో ప్రాపంచిక జీవితానికి సంబంధించిన చక్రాలను దాటుకుంటూ మనం యాత్రను కొనసాగిస్తూ ఉన్నప్పుడు మనకు లెక్కకు మించిన అనుభవాలు ఎదురవుతాయి. దీని తర్వాత శిరస్సులోని వివిధ భాగాలకు సంబంధించిన ఉన్నత చక్రాల ద్వారా మార్గదర్శి మనల్ని మరో ప్రపంచంలోనికి తీసుకువెళతాడు. ఇక్కడ మనం ఎంతమాత్రమూ ఈ ప్రాపంచిక ద్వంద్వాలలోనూ, ప్రాపంచిక అస్తిత్వంలోనూ ఉండము. మనం పూర్తిగా మరో లోకంలో ఉంటాము. చక్రాల ద్వారా సాగే ఈ ప్రయాణాన్ని యాత్ర అని అంటారు. ఇది మన పురోగతిని, మన చైతన్య విస్తరణను విస్తరిస్తుంది. దీనిని గురించి మనం తరువాత తెలుసుకుందాము.